అవును లావణ్య, నీ మధ్య చాలా క్యూట్గా రెడీ అవుతున్నావు. కీర్తి నీకన్నా నేనే క్యూట్గా ఉంటలే. కీర్తి, అరే పిలుచుడు ఎందుకు పోతున్నావు? వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు? నీకు తెలియదా నిన్ను ఎవరనంటే నేను మొగ్గుకున్నాని? చూడు దెబ్బ కూడా తాకింది. అగో ఏడికి పోతున్నావు? పిలుచుడే కూడా. ఇంటికి పోతున్నా. అరే అర్జున్ నువ్వు రారా. వస్తున్నారా? ఒరే కీర్తి మస్తు టార్చర్ పెడుతుందిరా, నాకు హెల్ప్ చేస్తావా? నీ బ్యాగ్ మోసినట్టే నిన్ను కూడా మోసలేమావా? థ్యాంక్స్ రా. అవునే కీర్తి, నిన్న ప్రణయ్ కోసం అంత కొట్లాడినావు, అంత ఎమోషనల్ అయిపోయినావు. ఆ బీ సెక్షన్ మొత్తాన్ని కొడతామేమో అనుకున్నా. అదే సిచ్యువేషన్ స్కూల్లో కాకుండా బయట అయ్యింటేనా ఆ ప్రీతి పిలకలు పట్టుకుని తిప్పితే పటాన్ చెల్ల పడుతుండే. అబ్బో, లవ్ చేసినవా ఏంది ప్రణయ్ని? ఏ ఊరుకోవే, ప్రణయ్ గాడు నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. వాడికి అంత సినిమా లేదు. చూస్తా చూస్తా ఈ సినిమా ఎన్ని రోజులు నడుస్తుందో. 100 days పక్కా. The world of living things is termed as biosphere. The arrows between to each item in the food chain always point from the food to feed. Okay. Within the biosphere there are a number of major ecosystems. బాగా చదువుకో, బాగా కష్టపడు. పాపం ఏం ఆలోచిస్తున్నాడు? నువ్వెంత అల్లరి చేసినా, అరే వాడు అల్లరి చేస్తాడు కానీ బాగా చదువుతాడు రా అని అనాలి. ఈడేంది పిల్లి బిత్రోళ్ళకి ఇట్లా ఆలోచిస్తున్నాడు? హలో సార్, ఏం ఆలోచిస్తున్నారు అంతగానం? అది కాదు కీర్తి, హిందీ మేడం మ్యాథ్స్ సార్తో మన గురించి ఫైట్ చేసింది కదా, అవును. నాకు మస్తు ధైర్యాన్ని ఇచ్చింది. నీ అమ్మ మస్తు హై అయినా తెలుసా? కొంపదీసి హిందీ మేడం నీకు ఇట్లా లైన్ వేసినవా? హై పిచ్చా నీకు? ఇదే మాట స్కూల్ అనే పీటీ సార్కు తెలిస్తే నా పొంగిలు వాళ్ళకి కొడతాడు. నీకు అర్థమైతలే. ఐ మమ్మీ లవ్ యూ. ఇదమ్మా అప్పాలు జ్యూస్. అయ్యో ఇప్పుడు ఎందుకు ఆంటీ? అయ్యో తిను బేటా, ఇంత కష్టపడుతున్నావు చదువు చెప్పుకుంటా. ఇంకా కావాలంటే ఇంకా ఇస్తా, మంచిగా చదువుకోర్రి. అబ్బా ఏంది ఎన్నడన్నా వేసి పెట్టినావా నాకు ఇస్తుంటే అప్పాలు? స్కూల్కి వేసినప్పుడు కూడా అయ్యో నా కొడుకు కష్టపడి స్కూల్కి వచ్చిండని చేసిచ్చినావా? ఇప్పుడు మురుకులు జ్యూస్ అంట. థట్ నీ అమ్మ. ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు? అవులే లెక్క, పిల్ల ఎంత కష్టపడి నీకోసం చదువు చెప్తుంది. చెల్లె లెక్క చూసుకోవాలి, చెల్లె లెక్క. అమ్మ చెల్లెందే చెల్లెందే చెల్లె. ఆ పిల్లవరం చెల్లెంట్రా, నీ నోరెట్లు వచ్చిందే నీ పన్ను. చెల్లెంటే చెల్లె నీ అమ్మ. ఏందమ్మా ఇడు పిచ్చో లెక్క మాట్లాడుతున్నాడు? ఏమో ఆంటీ, అప్పుడప్పుడు ఇట్లనే చేస్తాడు. నేను వెళ్ళి మాట్లాడతా. మాట్లాడు. చెల్లెంటే ఫీల్ అవుతాడు. అయ్యి మళ్ళా రాగి పండగ రాగానే చెల్లెలేదు అంటాడు. వీడి మోక మాండని. ప్రణయ్, ఫీల్ అయినవా చెల్లి అనమంటే? నేనెందుకు ఫీల్ అవుతా? అయ్యో నువ్వు క్లాస్మేట్వి. అచ్చా, ఇప్పుడు నిజం చెప్పు. ఎందుకు? ఏమైంది? నేను అలా చెప్పు. అనాలా చెల్లని? వద్దులే, పానీపూరి తిందాం. ఏం రాను. ఎందుకు ఎప్పుడు ఇచ్చిన పానీపూరి పానీపూరి అంటావు? అమ్మాయిలు ఆక్సిజన్ లేకపోయినా ఉంటారేమో గానీ పానీపూరి లేకుండా అయితే ఉండలేం. పానీపూరి మీద ఉన్న ప్యార్ అలాంటిది. అయితే వెళ్ళి పానీపూరి తినిపో. సరే నేను ఇంటికి వెళ్తున్నా. చదువుకుందా? లేదు నేను ఇంటికి వెళ్తున్నా. అరే బాయ్ బాయ్, నైట్ బిల్డింగ్ మీద కలుద్దాం. ఆగా నీకు పానీపూరి తినిపి సాగు. అవును, మ్యాథ్స్ లో 5th చాప్టర్ ఫస్ట్ ప్రాబ్లం చేసినావా? 5th చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లమా? నేనే చెప్పినా కదా. ఆగో నా టెన్షన్ నాకుంది. ఏంది అంత టెన్షన్? ఇట్లా రాత్రిపూట మనం కలిసిదరం చూసిరనుకో ప్రాబ్లం అవుతుందని భయం అవుతుంది. ఏం కాదులే, నేను చూసుకుంటా. ఏంది ఏం ఆలోచిస్తున్నావు అంతగానం? ఏం లేదులే. పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి చదువుకుంటున్నావా లేదా? అమ్మా తల్లి, నువ్వు మళ్ళీ ఇప్పుడు చదువు టాపిక్ తీయకు. చదువుతానే ఉన్నా, చాలదా నీ టార్చర్ ఇంకా? నిజంగానా? నేను నమ్మా. అమ్మా తోడమ్మా, ప్రామిస్ చదువుకుంటున్నా. అయినా సరే నేను నమ్మబుద్ధి అవ్వట్లేదు. దొంగిసావు. అదే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? సరే నేను వచ్చి మీ మమ్మీని అడుగుతా. అడుగు దా, నమ్మకం లేదు కదా నా బొంగులోది. ప్రణయ్, పానీపూరి తిందామా?
పానీపూరియా? పిచ్చా నీకు వర్షం పడేటట్టుంది, అవసరమై టైంలా? దా మొగమట్ల పెట్టకు, మమ్మీకి చెప్పి పోదాం. పద. అమ్మా, మీ దోశ వచ్చింది నీకోసం. లైట్లు ఆఫ్ ఉన్నాయింది, కరెంట్ పోయిందా? అమ్మా అమ్మా ఆంటీ అమ్మా! ఆంటీ అమ్మా, ఆంటీ లేమ్మా! ఆంటీ లేవండి ఆంటీ